హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో చాలామంది బ్యాంకుల్లోనూ అలాగే షేర్స్లోను, మ్యూచువల్ ఫండ్స్లోను అలాగే ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బుని క్లెయిమ్ చేయకుండా మర్చిపోయి అలాగే వదిలేస్తూ ఉంటారు కదా. చాలామంది అట్లా వదిలేస్తూ ఉంటారు. కొంతమంది చనిపోయి సో వాళ్ళ ఫ్యామిలీకి చెప్పకుండా అమౌంట్ అలాగే వదిలేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా? సో వాళ్ళకి అవగాహన లేక సో అట్లా అమౌంట్ అనేది తీయకుండా వదిలేస్తూ ఉంటారు కదా. సో ఇట్లాంటి అమౌంట్ అంతా కూడాను ఓకేనా. సో ఇట్లాంటి ఉన్న ఖాతాలో ఉన్న అమౌంట్ అంతా కూడా ఫైండ్ చేసి మనము సో దాన్ని రాబట్టుకుంటాకేంటంటే మనకి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కొత్త వెబ్సైట్ క్రియేట్ చేశారన్నమాట. ఓకేనా. సో వీటన్నిటికీ కలిపి ఏకీకృత ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారండి. సో దీన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో స్కిప్ చేయకుండా నేను ఎవరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో చాలామంది బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పేసి లేకపోతే ఏదైనా రికరింగ్ డిపాజిట్ అని చెప్పేసి చేసేసి మర్చిపోవడము లేకపోతే వేరే కారణాల చేత అలా వదిలేయడము. ఓకేనా. మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి లేకపోతే షేర్స్లో కానివ్వండి, ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేయకుండా అలా వదిలేసి మర్చిపోవడం కానివ్వండి, ఏదైనా కారణం చేత వదిలేసినా కానివ్వండి, అట్లాంటి అమౌంట్ అంతా కూడా ఓకేనా. సో అట్లాంటి డబ్బుని మనం ఫైండ్ చేసి అట్లాంటి ఖాతాని ఫైండ్ చేసి అందులో ఉన్న డబ్బుని మనము క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన పోర్టల్స్ అనేవి మనకి వేరే ఉండేవి. సో వాటన్నిటిని కలిపి ఏకీకృతంగా ఒక వెబ్సైట్లో మన యొక్క ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకేనా ఒక కొత్త వెబ్సైట్ క్రియేట్ చేశారు. సో దాన్ని మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు ఒక ప్రెస్ నోటీస్ కూడా నిన్నటి రోజున రిలీజ్ చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. సో క్లియర్గా మెన్షన్ చేశారు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంచెస్ కామన్ ల్యాండింగ్ పోర్టల్ ఫర్ అన్క్లెయిమ్డ్ ఫైనాన్షియల్ అసెట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఏంటంటే ఈ పిఎస్బి అలయన్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ వెబ్సైట్ నిర్మించారన్నమాట. సో దీన్ని 29వ తారీఖున మనకి ఏంటంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎం నాగరాజు గారితో ఓకేనా శ్రీ ఎం నాగరాజు గారితో ఈ పోర్టల్ని లాంచ్ చేశారన్నమాట. ఓకేనా. సో ఆ పోర్టల్ కూడా మీకు చూపిస్తాను. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇదే మనకి పిఎస్బి అలయన్స్ క్రియేట్ చేసిన ఒక కొత్త పోర్టల్. వీటన్నిటిని కలిపి ఏవి సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే. సో మనకి బ్యాంక్ డిపాజిట్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ అలాగే షేర్స్ అండ్ డివిడెండ్స్ అనమాట. సో కొంతమంది ఏంటంటే వీటిల్లో డిపాజిట్ చేసి ఓకేనా పెట్టుబడులు పెట్టి మర్చిపోతూ ఉంటారు అన్నమాట. అంటే మర్చిపోవడం అనేది జరగదు, బట్ వేరే కారణాల చేత లేకపోతే ఇంకోటి సో ఏదైనా జరగచ్చు కదా. సో అలా మర్చిపోయిన అమౌంట్ని మనం ఫైండ్ చేసి చక్కగా ఇక్కడి నుంచే సో దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఒక 4 లింక్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఈ కొత్త వెబ్సైట్లో. ఓకేనా. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఈ వెబ్సైట్ అయితే మీరు సేవ్ చేసుకోండి. ఓకేనా. ఎప్పటికైనా మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ బ్యాంక్ డిపాజిట్ని ట్యాప్ చేశానండి. సో ట్యాప్ చేయగానే వేరే ట్యాబ్లు వచ్చేసరికి మనకి ఓకే ఇక చెక్ చేసుకోవచ్చు. యూడీగమ్ అని చెప్పేసి మనకి పోర్టల్ అయితే ఓపెన్ అయింది. ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించింది అనమాట. ఓకే. సో ఇక్కడ మన సంబంధించిన మొబైల్ నెంబరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా. సో రిజిస్టర్ అయిన తర్వాత మన సంబంధించిన మొబైల్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే కనుక సో అక్కడ మనకి ఫైండ్ చేయడానికి అట్లాంటి అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఎక్కడైతే ఉందో అంటే అట్లాంటి ఖాతాని ఫైండ్ చేసి సో దాన్ని రాబట్టుకుంటానికి మన సంబంధించిన ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అక్కడి నుంచి మనము సెర్చ్ చేసి అక్కడి నుంచి ఆ క్లెయిమ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అక్కడ కొన్ని డేటా అయితే అడుగుతుంది అనమాట. పాన్ డేటా అని చెప్పేసి సంథింగ్ డేటా అడుగుతుంది. సో ఆ డేటా అంతా ఎంటర్ చేసి మనము మన సంబంధించిన ఏదైనా డిపాజిట్ ఉంటే కనుక ఫిక్స్డ్ డిపాజిటా లేకపోతే ఏదైనా రికరింగ్ డిపాజిటా సో ఏ డిపాజిట్ అయినా కానీ సో దానికి సంబంధించిన డబ్బు అనేది మనం రాబట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ సంబంధించింది. సో దీన్ని క్లిక్ చేస్తే వేరే పోర్టల్ దీనికి సంబంధించింది. ఇంతకుముందు మనకి పోర్టల్స్ అనేవి ఉండేవి, బట్ ఏంటంటే ఏకీకృతం చేశారన్నమాట. ఒక పోర్టల్లోని ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సో దానికి సంబంధించిన డేటా అంతా చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఆ తర్వాత వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఓకే వాళ్ళకి సంబంధించిన పాన్ నెంబర్ కానివ్వండి లేకపోతే మనకి ఇక్కడ పీఈకేఎన్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఆ నెంబర్ కానివ్వండి ఎంటర్ చేస్తే సో వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా చూపిస్తారు అనమాట. వాళ్ళు ఎక్కడెక్కడ షేర్లు ఎక్కడెక్కడ పెట్టారు, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడెక్కడ పెట్టారు ఏంటని చెప్పేసి సో వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ చూపిస్తారు అనమాట. ఓకే. సో దాంతోపాటు ఏంటంటే ఇంకా షేర్స్ అండ్ డివిడెండ్స్ అండి. ఓకే. సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పోర్టల్ ద్వారా మనం ఏంటంటే మన సంబంధించిన
షేర్స్ ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాము, సో దానికి సంబంధించిన డివిడెండ్స్ రావాల్సిన అమౌంట్ ఏదైనా ఉందా, సో దాన్ని మనం ఫైండ్ చేసి సో దాన్ని అంతా కూడా మనము సెటిల్ చేసుకోవచ్చు అనమాట. అట్లాంటి క్లెయిమ్స్ అన్నీ కూడాను సో మనం చక్కగా రాబట్టుకోవచ్చు అనమాట ఈ ఏకీకృత పోర్టల్లో. ఓకే, సో నిజంగా ఇట్లాంటి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడాను ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకేనా, సో ఇన్ కేసు మీ వాళ్ళ చెందిన డబ్బులు కానివ్వండి, లేకపోతే మీరే పెట్టుబడులు పెట్టి మర్చిపోయిన అమౌంట్ ఇప్పుడు ఎప్పుడో సంథింగ్ వేరే బ్యాంక్ అకౌంట్లో కానివ్వండి రావాల్సిన అమౌంట్ ఏదైనా ఉంటే కనుక, సో అట్లాంటివి మీరు మర్చిపోతే కనుక సో ఈ పోర్టల్ నుంచి, ఓకేనా, సో మీకు లింక్స్ చూపించాను కదా, సో వీటి నుంచి మీది ఏ కేటగిరీలో ఉందో చెక్ చేసుకొని సో అది క్లిక్ చేసి ఓపెన్ చేసి మీరు దానికి సంబంధించిన క్లెయిమ్ అనేది అన్క్లెయిమ్డ్ అమౌంట్ అనేది రాబట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తానండి. ఓకేనా, చాలామందికి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత అట్లాంటి వాళ్ళు ఏమో ఉండొచ్చు. ఓకే, సో ఒకవేళ ఉండే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇట్లాంటి వీడియోస్ అన్ని షేర్ చేయడం మంచిది. తప్పనిసరిగా షేర్ చేయండి. ఓకేనా, సో వాళ్ళకి ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెట్టిన అడ్వర్టైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.